ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః. సూత సంహితలో ఈ రోజు నుంచి వచ్చేటటువంటి ఈ కార్యక్రమందే ఈ చివరిది. ఒక విధంగా మానవులకి కనువిప్పు లాంటిది. ఏ పని చేయటం వల్ల ఏ పాపం వల్ల ఏ జన్మ వస్తుందో చెప్పారు. మానవ జన్మ కర్మముల యొక్క ఫలితంగా వస్తోంది. ఏదో ఒక కర్మాచరణం చెయ్యని వాడికి పునర్జన్మ ఉండదు. కానీ కర్మాచరణ చేయకపోతే జీవితం గడవదు. అందుకనే మన పూర్వులు ఏమి చేసినా పరమేశ్వర అర్పణ బుద్ధితో చేశారు. జనక మహారాజు లాంటి మహానుభావులు యావజ్జీవితం పనులు చేస్తూనే ఉన్నారు కదా. కానీ వాళ్ళు ఏ పని చేసినా మేము చేస్తున్నామనేటటువంటి బుద్ధితో చెయ్యలేదు. నేనే ఈ పని చేస్తున్నాను అనుకునే బుద్ధిని కర్తృత్వ బుద్ధి అంటారు. వ్యవహారంలో దాన్నే మరొక మాటలో అహంకారము అంటారు. అలా కాకుండా కొంతమంది జ్ఞానులు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నా చేత చేయిస్తున్నాడు అని అంటారు. అదొక యోగం. పెద్దగా చదువుకోకపోయినా శాస్త్రములు వినడం వల్ల కానీ, లేక పూర్వజన్మ సంస్కారం వల్ల కానీ, ఎవరితో అయినా మహాత్ములతో స్నేహం చేయటం వల్ల కానీ, ఈ సాంగత్యం వల్ల కొంతమందికి ఇలాంటి సంస్కారం వస్తుందండోయ్. అటువంటి భక్తుల పేర్లు అప్పుడప్పుడు ఎందుకు చెప్పాలి అంటే, భక్తుల పేర్లు చెబితే మనకి పుణ్యం గనక, ఆ భక్తులకి శుభం కలుగుతుంది గనక, తద్వారా మనం కూడా ఇలాంటి మార్గంలో నడుచుకోవాలనే ఒక కోరిక వస్తుంది కనుక అప్పుడప్పుడు కొంతమంది సాధకులైన భక్తుల పేర్లు మేము కూడా చెబుతూ ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్లో ఆంజనేయులని ఒక అతను ఉన్నాడు. బహుశా అతను ఉద్యోగం మ్యారేజ్ బ్యూరో అనుకుంటా నడుపుతూ ఉంటాడు. ఆంజనేయుల్ని ఎరగని వాళ్ళు ఉండరు. ఇది హైదరాబాద్ భక్తులకి. ఏదైనా ఓ పని చేశాడు అనుకోండి, గురువుగారు ఈ పని చేసే అవకాశం ఇచ్చారు, మీకు నమస్కారం. ఈ పని చేసే అవకాశం ఇచ్చారట, నేను ఈ పని చేసి పెట్టాను అని అండవు. అవకాశం గురువుగారు ఇచ్చారు, చేసి పెట్టే అవకాశం, ఇదో భాగ్యం. అలాగే శ్రీనివాసులు సురేష్ గారు ఉన్నారు. ఆయన అంతే, గురువుగారు ఎంత అవకాశం ఇచ్చారో మాకు అని ఆనందపడిపోతాడు ఏదైనా పని చెబితే. కేశవ్ అని ఒక అతను ఉన్నాడు, అతను అంతే. అంటే వీళ్ళకి సంస్కారం ఎక్కువగా ఉంది. ఓ పని చేసిన తర్వాత గురువుగారికి సేవ నేను కాబట్టి చేశాను అని వేషం వెలిపెట్టేటటువంటి బుద్ధి కొందరికి ఉండదు. అఫ్కోర్స్ గురువుగారి అదృష్టం వల్ల గుడిబడి అనే ఒక సంఘం ఏర్పాటు చేశాక ఎక్కువ మంది శిష్యులకి అదే ఊహ ఉన్నది. ఏ పని చేసినా ఇది గురుకటాక్షంతో చేస్తున్నా ఉన్నారు తప్ప మేము స్వతంత్రించి మా శక్తితో చేశాం, ఇది మా ఘన కార్యం అన్నటువంటి శిష్యుల్ని ఈ మధ్య నేను చూడలేదు. అంటే క్రమక్రమంగా ప్రతి వ్యక్తిలోనూ జనక మహారాజు గారి యొక్క లక్షణములు కనపడుతున్నాయి. అటువంటి వాడికి పుణ్యకర్మల ఫలము పాపకర్మల ఫలము రెండూ ఉండవు గనక అయితే అత్యుత్తమ జన్మ వస్తుంది, లేదా పునర్జన్మ లేని స్థితికి ఎడతాడు. కాబట్టి పునర్జన్మ ఉండాలి అంటే ఏ పని చేసినా ఈ పని చేస్తున్నాననే ఒక భావన కలిగి ఉండాలి. నేనే చేస్తున్నాననేటటువంటి ఒక భావన కలిగితే దాన్ని కర్తృత్వ భావన అంటాం. అది ఉన్నంత వరకు పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. ఎక్కువ భాగం మానవుల్లో, ముఖ్యంగా కలియుగ మానవుల్లో ప్రతి 100 మందిలో, ప్రతి శతంలో అన్నమాట 100 మనుషుల్లో ఓ 90 మంది పాపాత్ములు, 10% మాత్రమే పుణ్యాత్ములు ఉంటారట. ఇంకా 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 కలియుగం ముదిరాక 100కి ఒక్క పుణ్యాత్ముడు ఉంటే గొప్ప. అక్కడ ఉద్దేశం పుణ్యాత్ముడు అంటే పాపాల శాతం ఎక్కువ ఉండి పుణ్యశాతం తక్కువ ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అలాంటి వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ఈ 130 కోట్ల భారత జనాభాలో ఓ 10% అంటే ఎంత అవుతారండి? ఓ 13 కోట్ల మంది. అంటే మిగతా వాళ్ళలో ఎక్కువ భాగం పాపాత్ములు అవుతారంటే పూర్తి పాపాత్ములు అని కదా. అక్కడ పాపశాతం ఎక్కువ ఉంటుంది, పుణ్య కార్యక్రమాలు తక్కువ చేస్తారని అర్థం. పూర్తిగా మంచివాడు కానీ పూర్తిగా చెడ్డవాడు కానీ ఈ సృష్టిలో ఉండడం. అందుకని మంచి ఎక్కువ చేస్తే వాడిని మంచివాడు అన్నారు, చెడ్డ ఎక్కువ చేస్తే చెడ్డవాడు అంటున్నాను తప్ప ప్రతి వ్యక్తి సంపూర్ణంగా పాపాత్ముడు సంపూర్ణంగా పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? ఆయన ఎప్పుడూ భగవత్ కథలతో కాలక్షేపం చేస్తాడంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ రేపటి దాకా చేస్తాడని కదా. అక్కడ 24 గంటలు ఎక్కడైనా భగవత్ కథలతో కాలక్షేపం చేయగలమా?
ఓ 2 గంటలో 3 గంటలో 4 గంటలో ఇలా వారి వారి సంస్కారాన్ని బట్టి ఎక్కువ కాలమును పురాణములు వినడములోనో చెప్పడంలోనో కాలం గడిపితే వాడి జీవితాన్ని పురాణానికి అంకితం చేసిన వాడు అంటాం అన్నమాట. అలా కాకుండా బొత్తిగా దినములో 5 నిమిషములో 2 నిమిషములో కేటాయించి మిగతా అంతా లౌకిక కార్యక్రమాలకు కేటాయిస్తే అప్పుడు ఆ వ్యక్తి దైవానికి దూరంగా ఉన్నవాడు అంటాం. అందువల్ల పాపకర్మములు కలియుగంలో ఎక్కువగా ఉంటాయి కనుక ఏ కర్మ వల్ల ఏ జన్మం వస్తుందో ఈశ్వరుడు బృహస్పతిని శ్రోతగా చేసుకుని మనకు అందించాడు. అథాతత్ సంప్రవక్ష్యామి పాపకర్మ ఫలం మునే ధాన్యచేరో భవేదాహు జలం హృత్వా ప్లవో భవేత్. ఇంకెక్కడి నుంచి బృహస్పతి నీకు కర్మఫలం, ఆ కర్మఫలం వల్ల వచ్చే జన్మ చెబుతున్నారు విను. ఎలక కనపడుతూనే ఉంటుంది, ఎక్కడో చోట ఎలకలు, చుంచులు, పందికొక్కులు ఇవన్నీ ధాన్యాన్ని అపహరించిన వాళ్ళట. కందులు కానీ, పెసలు కానీ, నువ్వులు కానీ, బియ్యం కానీ ఇటువంటివి అపహరించినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ఎలుకలై పడతారు. అందుకే అవి మళ్ళీ అక్కడే పంట పొలాల్లోనే కాపురం పెడతాయి, ధాన్యం గాదుల్లోనే కాపురం పెడతాయి. అదొక కష్టమైన జన్మ, నికృష్టమైన జన్మ. ఆ జన్మలో ఆహారం దొరుకుతూ ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది, ఏ పిల్లు లటుక్కును పట్టుకుంటుంది, కొరికి తినేస్తూ ఉంటుంది, మందు ఎటు చంపేస్తూ ఉంటారు. అందువల్ల ఆ కష్టమే. ఎలకగా జన్మించాలి అంటే ధాన్యం కొట్టేయాలి. మళ్ళీ అపహరించడం అంటే తనది కానిది అపహరించడం. కొన్ని అపహరణల కింద రావు. ఉదాహరణకి గురువుగారు మీరు భోజనం చేయండి అని నా కోసం 4 కేజీలు బియ్యం ఇచ్చారండి. ఆ 4 కేజీల బియ్యం నా కోసం ఇచ్చిందే కాబట్టి అది నాదే. 4 కేజీలతో వండుకు తినలేను కదా, అందుకని ఏం చేస్తాం, ఓ 1/4 కేజీ వండుకున్నాక మిగతాది నాతో పాటు ఇంటికి పట్టుకుపోతాను. అప్పుడు అది దొంగతనం అవ్వదు. ఎందుకని రాఘవరావు గారు ఈ 4 కేజీలు గురువుగారికి ఇచ్చారు తప్ప గురువుగారి పక్కన ఉన్న అసిస్టెంట్లకి ఇవ్వలేదు. నా అసిస్టెంట్ నాకు తెలియకుండా ఈ 4 కేజీలు ఇంటికి పట్టుకుపోయాడు అనుకోండి, అది దొంగతనం అవుతుంది. ఆ పట్టుకెళ్ళేటప్పుడు గురువుగారండి ఎలాగో ఆయన మీకు ఇచ్చారు కదండి, మీరు 100 గ్రాముల కంటే తినరు కదండి, ఆ మిగతా బియ్యం నేను పట్టుకుపోతానండి అని అడిగి పట్టుకెడితే అప్పుడు దొంగతనం కాదు, దౌర్జన్యంగా పట్టుకెళ్ళకూడదు. ఏమోయ్ గురు పట్టుకుపోతున్నాను ఏం చేస్తావు అని అది చెప్పడం మళ్ళీ అది దౌర్జన్యం అవుతుంది. అలా కాకుండా మీరు ఇస్తే పట్టుకెడతానండి అంటే పర్వాలేదు. ఆ విధంగా అడిగి తీసుకెళ్ళడం కొంత యాచనైనప్పటికీ అందులో ధర్మం ఉన్నది. అలా చెప్పా పెట్టకుండా దొంగతనం చేస్తే తప్పు. ఈ మధ్యన ఇటువంటి ధర్మ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే మా పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు 4 ఉన్నారు పాపం. వాళ్ళ కోసమని సామాన్లు ఇచ్చారు ఎవరో వాళ్ళకి వంట చేయడానికి. ఏదో కొన్ని మిరపకాయలు, కొంత కందిపప్పు, కొంత జీడిపప్పు, అలాగే ఏవో వేరుశనగ గుళ్ళు ఇలాంటి పదార్థాలు ఇచ్చారు. ఆ 4 వంట చేసుకున్నాక కొన్ని పదార్థాలు మిగిలాయి. ఇప్పుడు ఈ పదార్థాలు మేము పట్టుకెళ్ళచ్చా, అక్కడ రోడ్డు మీద వదిలేయాలి. అవి నీకోసమే ఇచ్చారు, నువ్వు పట్టుకెళ్ళచ్చు. ఎందుకని నీకు అక్కడ వారం రోజులకి సరిపడా మరీ బొత్తిగా గిద్దతో కొలిచేవారు కదా. అందువల్ల ఏం చేశారనమాట, కొన్ని వేరుశనగ గుళ్ళు 4 కేజీలు, కాస్త జీడిపప్పు ఇలాంటివన్నీ అక్కడ పెట్టారు. అవి నీ ఆహారం కోసమే ఇచ్చారు కనుక అందులో వంటకి మిగిలిన సామాగ్రి నీది. నీవు దయ తేల్చి ఎవరికైనా ఇస్తే అది వేరే విషయం, కానీ ఆ సామాను నీదే. ఇప్పుడు ఏ సత్యనారాయణ గారికో నేను 1 అరడదన పళ్ళు నైవేద్యానికి ఇచ్చాను. ఓసారి నైవేద్యానికి ఇచ్చాను, నీకు ఆయనదే. ఆయన దయ తెలిసి అందులో ప్రసాదం నాకు పెడితే తప్ప, లేకపోతే అందులో వాటా నాకు లేదు. ఎందుకంటే నైవేద్యమునకు పెట్టండి అని ఆయన చేతిలో పెట్టేసే కనుక ఆయనకి ఇచ్చినట్టేట. ఆయన తనకి ఇష్టం వచ్చిన వారికి దాన్ని ఇవ్వచ్చు. అలాగే మామిడి పండు ఇలాంటివి ఎవరి చేతిలో పెడితే వాళ్ళవే. అలాగే మా గుడిబోయి టీంలో రాఘవరావు గారు నిన్నో మొన్నో కానీ తన సతీ సమేతంగా, తన ఏకైక పత్ని సమేతంగా వచ్చి అందరికీ తలకో తువ్వాలు ఓ రుమాలు పెట్టారు. అవి వాళ్ళవే. వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు సంతోషపడి ఏ గురువు గారికి ఇచ్చేస్తే అది వేరే విషయం. అంతవరకు అవి వాళ్ళవే. అప్పుడప్పుడు ఏం జరుగుతుందన్నమాట, ఏ శర్మ గారికో ఆకుపచ్చ రంగు ఇచ్చి ఏ శంకర్ గారికో గులాబీ రంగు ఇచ్చారనుకోండి, రంగులు మార్చుకోవచ్చు వీళ్ళిద్దరూ. అంత మాత్రం చేత వెళ్ళి దొంగతనం అవ్వదు. ఎందుకంటే తువ్వాళ్ళు మార్చుకున్నారు తప్ప తువ్వాలు ఆ శంకర్ గారికి తెలియకుండా ఆయన కొట్టేయలేదు కనుక. కాబట్టి ధర్మము ధర్మ సూక్ష్మములు కూడా తెలుసుకోవాలి. అందువల్ల ఏదైనా నిన్నో ఎవరో ఒకరు నన్ను అడిగారు ప్రత్యేకంగా, ఏమండి మీరు ఇదివరలో కూడా చెప్పారు ధాన్యం దొంగతనం చేస్తే వాడు ఎలకే పుడతాడని,
మాబోటి వాళ్ళకి వండుకోవడానికి ఇచ్చిన తర్వాత ఒకవేళ బియ్యంలో కొంత మిగిలిపోతే ఈ బియ్యం మావా లేకపోతే హరిగారు. ఇప్పుడు హరిగారు ఉన్నారు మహానుభావులు. ఈ వారం రోజుల పాటు ప్రవచనం కోసమని భోజనం కోసం కొన్ని ధాన్య పదార్థాలు ఇచ్చారు. అందులో ఏదో జీడిపప్పు ఉంది. ఈ జీడిపప్పు వంటకు పోగా ఇంకా కాస్త గుప్పిడి మిగిలింది. ఈ గుప్పిడి పదార్థం ఏం చేయాలి? ఇంకా అది మళ్ళీ హరిగారికి ఇవ్వకూడదు. ఎందుకంటే హరిగారికి ఇస్తే ఇచ్చిన దానం వెనక్కి తీసుకున్నట్టు అవుతుంది. నీ అంతటి నువ్వు ప్రసాదంగా ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా నువ్వే తినేయచ్చు. అలాంటి విషయాల్లో మాత్రం పొరపాటును కూడా తిరిగి ఇవ్వకూడదట. అయితే మీరు ముందే ఏమనొచ్చు అనమాట, ఏమండో గురువుగారు, మేము మీకోసం ఒక అరబస్తా బియ్యం వేసాం, ఇందులో మీరు వండుకోగా మిగిలింది మాదేనండి, అది మీతో సంబంధం లేదు, ఫస్ట్లో చెప్పేశారు అనుకోండి ప్రారంభంలోనే, అప్పుడు మీది. మీరు చెప్పలేదుగా. ఒక కేజీ జీడిపప్పు ఇచ్చి పాయసం వండుకు తినండి, మిగిలినటువంటి జీడిపప్పు మాదేనండి అని అనలేదు కనుక ఆ కేజీ జీడిపప్పు నాదే. ఇప్పుడు అది నా ఇష్టం, నేను పాయసంలో వేసుకోవచ్చు, వేయించుకు తినచ్చు. నేను తినలేను కనుక నా బతుక్కి ఇదిగో గట్టిగా శరీరం కనపడటం కోసం ఇంత లూజులు అలిచి వేసుకోవాల్సి వస్తుంది. ఇలా వేసుకుంటే అప్పుడు లాభం అనమాట, లేకపోతే లోపల ఉన్న ఎముకలు కనపడతాయి. అందుకని ఇప్పుడు ఇది ఇంత పోషాణంలా కనపడితే ఎంత లాభమో, అబ్బో గురువు గారు దిట్టంగా కనపడ్డారని ఒకసారి చొక్కా తీసాక తెలుస్తుంది. అందువల్ల ఇలాంటి వాడు ఎలాగో ఆ జీడిపప్పులు తినలేడు. అందుకని పక్కనున్న అసిస్టెంట్లు వాళ్ళ మీద ఉన్నటువంటి జాలితోటి ఒరే తింటారా అని అడిగితే తినడం ఏంటంటే ఇస్తే మొత్తం లాగేస్తాం అన్నాడు అనుకోండి, వాడు ఆ మాత్రం వాడు పట్టుకుపోవచ్చు. కానీ అలా కాదు, మళ్ళీ నాకే లోభం కలిగింది, నా వంట కోసం ఇచ్చారు కనుక ఎప్పుడు వీలుంటే అప్పుడే నేను తింటాను, తినకపోతే తీసుకుపోయి పాడేస్తాను తప్ప మీకు ఇవ్వను అని పిసిని కొట్టుతనంతో నేను దాచుకుంటే అది నాదే. మరి ఏం చేస్తాం? కొంతమందికి ఆ లక్షణం కూడా ఉంటుందండో, వాడు తిండో ఇతరులకు పెట్టడు, అలా కుళ్ళబెడతాడు. తిందామని లోభంతో పెట్టుకెడతాడు, ఎన్ని తింటాడు, మిగిలిపోతాయి, అవి కుళ్ళబెడతారు. అది పాపం. అయితే తాను తినాలి, లేదా ఇతరులకు పంచిపెట్టాలి. ఎవరికీ పనికి రాకుండా ఆహార పదార్థం వ్యర్థం చేసిన వాడు చుంచు అవుతాడు. ఈ మూతిలా ముందుకుంటూ చూసారా, దిక్కుమాల చుంచులు చుచ్చు చుచ్చు అనుకుంటూ వస్తుంటాయి. ఆ చుంచులు ఎవరు అనుకుంటున్నారు? ధాన్యం అపహరించడం సరే, తాము తినక ఇతరులకు పెట్టగల దాచేస్తారే ఆహార పదార్థాలు, వాళ్ళు నెక్స్ట్ చుంచు. ఆ తర్వాత ఎవడో ఒకడు దాని మూతిని చించు, ఆ దెబ్బతో చుచ్చు అని చచ్చి మళ్ళీ అమలోకానికి పోతుంది. ఇంకా నీటి పదార్థాలు రసపదార్థములు అపహరిస్తే వాడు ప్లవో భవేత్, కప్పయ్య పుడతాడు. కొంతమంది అదేంటో పక్కవాడి వాటర్ బాటిల్ తెలియకుండా కొట్టేస్తారు. కాసిన మంచినీళ్ళు తాగి నేను సీసా పక్కన పెట్టుకుంటే నా సీసా కనపడదు, అడగడం ఉండదు. ఆ విధంగా సీసాలు కొట్టేసేవాళ్ళు, సీసాలంటే మంచినీళ్ళ సీసాలండి, ఈ విధంగా జలాలు అపహరించేవాళ్ళు. ఇంకా రసపదార్థాలు, ఆరోగ్యానికి పనికొచ్చే ఫలరసాలు, ఇటువంటివి అపహరించేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు కప్పలై పుడతారు. అందుకే నా పక్కన పళ్ళు పెడితే నాకు తెలియకుండా నా పళ్ళు పంచిపెట్టినవాడికి కూడా దొంగతనం పాపం వస్తుంది. అందుకని పక్కన కూర్చున్న అసిస్టెంట్ ఇవ్వమంటారా అని అడిగి ఇవ్వాలి. అంతేగాని తన సొంత పెత్తనంతో తన సొంత సొమ్ములా దానం చేస్తే అది కూడా అపహరణ కింద లెక్క. కాకపోతే కొంచెం చిన్న అపరాధం అది. ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఈ అపహరణ విషయంలో. పూర్వం ఒక ఆయన నిత్యం అన్నదానం చేసేవాడు. రాత్రి అయినా పగలైనా ఆయన భార్య ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టేవారు. ఏ రాత్రి వేళైనా ఎవడన్నా వస్తే ఈ చల్లారిపోయిన చద్దన్నం పెట్టకుండా వేడివేడిగా అన్నం వండి మరీ పెట్టేవారు. ఒక రోజున సరిగ్గా రాత్రి 12 గంటల వేళ ఊళ్ళోకి ఓ సన్యాసి వచ్చాడు. తలుపు తట్టాడు. వీళ్ళ గురించి విన్నాడు గనక భిక్షాందేహి అని తలుపు తట్టాడు. పాప ఆ ఇంటి వాళ్ళు అతన్ని పిలిచారు లోపలికి. ఆయన కాళ్ళు కడిగి కూర్చోబెట్టి చకచక వంట చేసేశారు. ఓ అరగంట గంటలో వంట పూర్తయిపోయింది. భోజనం పెడదామని చూస్తే ఆకు కనపడలేదు, అరిటాకు. పక్క ఇంటికి వీళ్ళకి మధ్యలో కాంపౌండ్ వాల్ ఉంది. అందుకని ఆ ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళి అవతల వాళ్ళకి అరటి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు కొన్ని దొడ్లోకి వాలు ఉన్నాయి, అందులో ఒక అరిటాకు కోసారట ఇంటి వాళ్ళు. దొంగతనం చేద్దామని కాదు, రాత్రి వాళ్ళని లేపి అడగడం తప్పు కనుక, అర్ధరాత్రి వాళ్ళని నిద్రాభంగం చేయకూడదు కనుక ప్రొద్దుట వెళ్ళి ఏమండి మా ఇంటికి ఎవరు అతిథులు వచ్చారు, వారికి అన్నం పెట్టడం కోసం అరిటాకు కోసుకున్నాం అని చెప్పేద్దాం, వాళ్ళు ఏమన్నారు వాళ్ళకి మనకి సంబంధం ఉంది కనుక చెబితే పాపం ఉండదు అనే ఉద్దేశంతో అరిటాకు కోసి ఆ అరిటాకు కడిగి సన్యాసికి అందులో భోజనం పెట్టారు. సంతృప్తిగా భోజనం పెట్టారు. చాలా సంతోషపడ్డాడు ఆయన.
కానీ పొద్దుట లేచాక ఆ పక్కింటి ఆయనకి మీ ఇంటి అరిటాకు కోసుకున్నానని చెప్పడం మర్చిపోయాడు. ఈయన చెప్పేస్తే పాపం పోయేది, చెప్పలేదు. చివరికి కొంతకాలానికి ఈ దంపతులిద్దరూ చచ్చిపోయారు. అందులో అరిటాకు కోసింది ఇంటి ఆయనే తప్ప ఆవిడ కాదు కనుక ఆవిడకేం పాపం లేదు. ఆయనకి మాత్రం ఇంటి ఆయనకి ఈ అరిటాకుని దొంగతనంగా కోసుకున్న పాపం వచ్చింది. ఇతను చచ్చిపోగానే ఇతన్ని యమకింకరులు యమలోకానికి తీసుకెళ్లారు. ఆ యమలోకంలో ముందు యమధర్మరాజు గారు ఎంతో గౌరవంగా పిలిచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, నాయనా నీ యావజ్జీవితం ఎంతో పుణ్యం చేసావు, అన్నదానాలు చేసావు, జీడిపప్పు దానం చేసావు, కందిపప్పు దానం చేసావు, పసుపు దానం చేసావు, ఇంట్లో ఉన్న ఎరువులు వేయనటువంటి దిక్కుమాలను మందులు చల్లని మామిడి పళ్ళు దానం చేసావు, మంచి మంచి తువ్వాళ్ళు ఇచ్చావు, అవి ఇచ్చావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పక్కింటి వాడి దగ్గర ఒక రోజున ఒక అరిటాకు కోసుకుని దొంగతనం చేసావు, ఆ పాపం పాపమే అన్నాడు. నిజమేనండి, తెల్లారేక చెబుదాం అనుకుని మర్చిపోయానండి, చేసిన పాపం పాపమేనండి అన్నాడు ఈయన. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యముడి దగ్గర తప్పదుగా. యముడిది గొప్ప బయోమెట్రిక్ అక్కడ, సీసీ కెమెరా, ఆయనకి తెలియంది లేదండి. సరే, ఇప్పుడు మొత్తం మీద నీ యావజ్జీవితం చేసిన పుణ్యం చాలా ఎక్కువ, ఆకొక్కటి కోసిన పాపం ఒకటి ఉంది. పుణ్యం అనుభవించి పాపం అనుభవిస్తావా, పాపం అనుభవించి పుణ్యం అనుభవిస్తావా అన్నట్టు. ఏమండో ఏసీ రూములో ఉండి హఠాత్తుగా ఎండలో బయటకెడితే తల పేలిపోతుందండి. కాబట్టి ఎండలో ముందు అనుభవించి ఆ తర్వాత ఏసీ రూములోకి వస్తానండి. సుఖాలు అనుభవించాక దుఃఖాలు అనుభవించలేను. అందుకని పాపం చిన్నది కనుక అది అనుభవించి ఆ తర్వాత నా పుణ్యఫలం అనుభవించడానికి స్వర్గానికి పోతానన్నాడు. అయితే పో భూలోకానికని భూలోకంలో వాడిని ఈ ఆకు దొంగతనం చేసినందుకు ఓ పాముగా చేసి వదిలేశారు. 25,000 సంవత్సరాలు మానవ కాలమానం ప్రకారం భూలోకంలో విషము లేని, సరైన కోరలు లేని దిక్కుమాలిన పాముగా పుట్టి ఒక్క ఆకు దొంగతనం చేసినందుకు తిండి లేక అల్లాడి చిట్ట చివరికి పాప ప్రాయశ్చిత్తం అయ్యాక అప్పుడు స్వర్గానికి వెళ్ళాట. ఎంత పుణ్యం చేసిన వాడికే ఒక్క ఆకు దొంగతనం చేస్తే మళ్ళీ భూలోకంలో పామై పుట్టవలసి వస్తే ఇంక నిత్యం చెప్పా పెట్టకుండా గురువుగారి మామిడి పళ్ళు, గురువుగారి యొక్క బత్తాయిలు, అరటిపళ్ళు ఇవ్వకపోతే ఇస్తావా లేదా అని అడిగి మరీ లాక్కు పట్టుకుపోతే ఏమవుతుందో నేను చెప్పలేను. అందులో ఇస్తే పుచ్చుకోవాలి, దౌర్జన్యంగా అడిగితే ఎలాగా? ఆ సమయంలో అదృష్టం బాగుంటే మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. ఈ మూడ్ అనేది ఎందుకు వస్తుందో తెలుసా? అవతల వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి ఈ పూట ఈ వ్యక్తికి ప్రసాదం ఇవ్వాలి అని మనస్సు కనిపించాలి. అది మీ పుణ్యఫలం అయ్యి ఉండాలి. అందువల్ల అడగకుండా వచ్చేదాన్ని ప్రసాదం అంటారు. ప్రసాదం ఇవ్వండి అని అడిగి పుచ్చుకుంటే దౌర్జన్యం అంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదండి. అడిగి పుచ్చుకోవడంలో ఏం ఉపయోగం లేదు. అడిగి ఎప్పుడు పుచ్చుకోమన్నారంటే ఆకలికి మాడిపోతున్నప్పుడు మాత్రం పుచ్చుకోమన్నారు. ఒక వ్యక్తికి బాగా ఆకలి ఎక్కువ వేసేసింది. పాపం పొద్దుటే పురాణం వినడం కోసం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర బొత్తిగా 25 ఇడ్లీయే తిన్నాడు. రోజు 50 తినేవాడు. అంచేత 50కి సగమే తినడం వల్ల ఏమైంది, ఆకలి వేసింది ఇక్కడికి రాగానే. కొంతమంది అదృష్టం అండి, ఎన్ని తిన్నా మళ్ళీ వెంటనే ఆకలి వేస్తుంది. ఆ టైంలో గురువుగారి పక్కన ఏ హరిగారు ఇచ్చిన మంచి మామిడికాయలు, యాపిల్స్ ఉన్నాయి. అందుకని ఆకలికి మాడిపోతానండి, ఇవ్వండి తప్పదు అని అడిగి తీసుకుంటే అది ప్రాణ సంరక్షణ కోసం అడిగి తీసుకుంటున్నాం కనుక పెద్ద దోషం ఉండదు. అందువల్ల ఏది ఏమైనా ఈ రసపదార్థాలు అపహరిస్తే మాత్రం వాడు కప్పై పుడతాడు. అందుకని మామిడి పళ్ళు, నీళ్లు, పాలు ఇటువంటివి మాత్రం అపహరించరాదు. తీరా ఈ కప్పగా ఉన్నప్పుడు పూర్తిగా కప్ప రూపంలో హాయిగా సుఖంగా బతికి చచ్చిపోతాడా అంటే లేదు. దొంగతనం చేసి కప్పగా పుట్టడం వల్ల ఏ పాము టక్కున పట్టుకుంటుంది, కెక్కెకే కెక్కెకే అని అరుస్తున్నా వినిపించకుండా మింగేస్తుంది. అది మింగేలోపు ఎంత బాధ అనుకుంటున్నారండి. సగం సగం మింగుతున్నప్పుడు ఒళ్ళంతా జలధరించి పరమ బాధ కలుగుతుంది, దుర్మరణం పాలైపోతారు. పయఃకాకో భవేన్ మాంసం హృత్వా గృధ్రో భవేత్తథా చక్రవాకస్తు లవణం బకస్తైలాపహారతః. మంచినీటిని అపహరించినటువంటి వాడు కాకిగా కూడా పుడతాడు. పయః అంటే నీరు, పయః అంటే పాలు, 2 అర్థాలు ఉన్నాయి. నీరు పాలు అపహరించిన వాడు ఇందాక ఏమన్నాడు, కప్పన్నాడు, దాంతోపాటు కాకిగా కూడా పుడతాడు. ఇక మాంసాన్ని అపహరించిన వాడు గ్రద్దై పుడతాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పక్కవాడి ఇంట్లోకి ప్రవేశించి వాడి మాంసాన్ని కొట్టేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు గ్రద్దలయ్యి పుడతారు. ఉప్పు అపహరిస్తే
లేదా ఉప్పుతో తయారు చేసినటువంటి పచ్చళ్ళు మొదలైనవి అపహరిస్తే చక్రవాక పక్షి అవుతాడు. ఉప్పుని అపహరించడం ఒక దోషం అయితే, ఉప్పుతో తయారు చేసినవి అనగా ఉప్పు బాగా వేసి తయారు చేసిన ఆవకాయ, దెబ్బకాయ, గోంగూర, జంతికలు దొరికాయి కదా అని గొంతిక దాకా జంతిక పక్కవాడికి తెలియకుండా మింగేస్తే వచ్చే జనంలో చక్రవాకం అయి పుడతాడు. నూనె అపహరిస్తే, అది ఏ నూనె అయినప్పటికీ నూనెని అపహరిస్తే కొంగ అయి పుడతాడు. అందుకని కొంగ అయి పుట్టాలనే కోరిక ఉంటే, ఆ తర్వాత చేపలను పట్టుకు తినాలనే కోరిక ఉంటే, ఆ తర్వాత ఈ కొంగని ఎవడో ఒకడు తుపాకీతో కాల్చి చంపాలనే కోరిక ఉంటే పక్క వాళ్ళ నూనె పట్టుకుపోండి. అదేంటో తెలియదండి, దీపారాధనకని నూనె లేదుట. ఆ పక్కవాడు ఎవరో ఒక ప్యాకెట్ పక్కన పెట్టుకుని అందులో నూనె పోసి పక్కన పెడితే ఆ ప్యాకెట్ అడగకుండా తీసి పోసేసుకుని దీపారాధన చేసేసింది ఒక ఆవిడ. ఇవన్నీ పాపాలు. అలాగే ఆలయాలలో బిల్వ వృక్షాలు ఉంటాయి. సాధారణంగా ఎక్కువ ఆలయాల్లో మారేడు చెట్టు ఉంటుంది. దేవుడి సొమ్మది. ఆ మారేడు ఆకులతో దేవుడికి పూజ చేయడం కూడా దొంగతనమే. ఆలయాలలో ఉన్నటువంటి చెట్ల ఆకులు ఆలయానికి సంబంధించిన యాజమాన్యము యొక్క అనుమతి లేకుండా పుచ్చుకోకూడదు. ఇప్పుడు ఈ గుడే ఉంది, గుళ్ళో బిల్వపత్రాలు ఉన్నాయి. ఆ బిల్వపత్రాలతో శివుడిని పూజించాలంటే ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలి, ఏమంటే రోజు వచ్చి 2 ఆకులు కోసుకొని పూజ చేస్తానండి అనకూడని మేనేజర్ గారికో లేక ఇంకెవరికో ధర్మకర్తలకో అర్చకులకి చెప్పినా దోషం ఉండదు. ఎందుకంటే అర్చకులు దేవుడి తర్వాత దేవుడి లాంటి వాళ్ళు కాబట్టి అర్చకుల అనుమతితో తీసుకుని కొయ్యాలి తప్ప సొంత పెత్తనంతో కోసేయకూడదు. గుళ్ళో ఉన్న పువ్వులన్నీ కోసేయటం, ఇంటికి పట్టుకుపోయి వాటితో పూజ చేయటం ఎంత పాపమండి అది. ఆలయంలో ఒక పువ్వు మనం పట్టుకెళ్ళి పెట్టాలి తప్ప గుడిలోకి వచ్చి గుడిలో ఉన్న పువ్వులు చెప్పా పెట్టకుండా కోసుకుపోయి గోడ అవతలకి చెట్టు ఉంది కదా అని ఆ చెట్టు కొమ్మలోంచి తీసుకెళ్ళి పూజ చేస్తే ఉపయోగం లేదు. కొంతమంది అంతే, పక్క వాళ్ళ ఇళ్లలో నుంచి పువ్వులు కోసి వాటితో పూజ చేస్తారు. అది ఎంత పాపమో. దానికంటే అసలు పువ్వులు ఇవ్వకుండా కేవలం నమస్కారం చేసుకోవడం కూడా పుణ్యమే అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కవారి దొడ్డిలోనూ వాళ్ళ ఇళ్ల ముందున్న చెట్లల్లో ఉన్నటువంటి పువ్వులు ఆకులు దొంగతనం చేసి పూజ చేయకండి. నా చిన్నప్పుడు తెలియక ఓ పక్క పెద్ద ఆయన ఉండేవాడు. ఒరే పువ్వులు తీసుకురారు, అక్కడ రోడ్డు మీద ఉన్నాయన్నాడు. ఆ రోడ్డు మీద ఎవరు వేసుకున్నారు? ఓ ఇంటి ఆయన ఇంటి ముందు వేసుకున్నాడు. ఆ పువ్వులు బహుశా మందారం అనుకుంటాను. కోస్తూ ఉంటే టక్కన మా నాన్నగారు వచ్చి ఒక్కటిచ్చుకుని ఒక్కసారి ఆయన జీవితంలో డెప్ మీద ఒకటి ఇచ్చి, చాలా తప్పురా నాయన, ఆ ఇంటివాడు ఎదురుగుండా ఉన్న చెట్టు ఇది వాడిది, వాడు వేసుకున్నాడు, ఆ ఇంటి ఆయనకి తెలియకుండా పువ్వులు కోస్తే ఆ దొంగతనం నీది అవుతుంది, అవతల వాడు చెప్పాడు అనుకో బుద్ధి లేక నువ్వు వినకు అని అప్పుడు బాగా మందలించారు. బాగా గాఢంగా నాటుకుపోయింది. 5 ఏళ్ల వయస్సులో ఒక్కసారి ఓ చిన్న అలా ఓ జల్లో డెప్పో ఏదో అంటారు కదా పరమానంద శిష్యుల కథలో, డెప్పకాయ జల్లకాయ మొట్టికాయ కొత్తెం అని చెప్పారే, అలా ఒటిచ్చుకోవాలి తల్లిదండ్రులు. అప్పుడు పిల్లలకి తెలుస్తుంది. ఎంత సహనవంతుడైనా దొంగతనం చేస్తున్నప్పుడు పిల్లల్ని అదుపులో పెట్టాలి. బయట అప్పులు చేసేవాడు, దొంగతనం చేసేవాడు, ఇలాంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచి సరైన దారిలో పెట్టకపోతే సర్వనాశనం అయిపోతుంది ఆ వంశం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అపహరించరాదు. అసలు పరద్రవ్య అపహరణ మనకెందుకండి? ఒకవేళ నీ కర్మ వల్ల పువ్వులు దొరకలేదు, ఆకులు దొరకలేదు, కొనలేకపోతున్నావు, 2 చేతులు జోడించు, మనస్సుని సమర్పించు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మనస్సు. మనస్సుని సమర్పిస్తే ఎప్పుడో సుఖం పొందుతాం మనం. కౌసేయం తిత్తిరిహి, ఇంకా పట్టు వస్త్రాలు ఖరీదైనటువంటి మంచి బట్టలు అపహరిస్తే అటువంటి వాడు తిత్తిరి పక్షిగా పుడతాడు. తీతువు పెట్టి ఉంటుంది, రాత్రిపూట కుక్కు నరిచెడిపోతూ ఉంటుంది, ఆ తీతువుగా పుడతారు. ఇక క్షౌమం హృత్వా దర్దుర సంజ్ఞక, నారవస్త్రాలు అపహరిస్తే పెద్ద కప్ప, దర్దురము అంటే ఇంత కప్ప. కొంతమంది ఈ మధ్యన ఎవరు బాండ్రు కప్ప అన్నాడు, వాడు అది ఎప్పుడు నేను వినలేదు కానీ బాండ్రు కప్ప అండి అన్నాడు. ఇదేమిట్రా అన్నాను. అంటే పెద్ద కప్పట, ఎంత ఉండి ఒక రకమైన పసుపచ్చ ఆకుపచ్చగానూ ఉండి అరుస్తూ ఉంటుంది. అలా పెద్ద కప్పలు ఉంటాయే, వాటిని సంస్కృతంలో దర్దురము అంటారు. అందుకని ఈ నారబట్టలో ముతకబట్టలో ఇలాంటివి అపహరిస్తే అటువంటి వాడు పెద్ద కప్పే పుడతాడు. స్వోన్నం హత్వా భవేత్ పుష్పం మర్కటస్యాత్ తథైవచ. ఇక అన్నం హృత్వా, పక్కవాడి ఇంట్లో ఉన్న అన్న పదార్థాలు అపహరిస్తే, అన్నం కూర పప్పు మొదలైన వాడికి తెలియకుండా లాగేస్తే వాడు కుక్క అయి పుడతాడు.
వీధిలో కుక్కలు ఎలా నాలిగి పెట్టి అంటాయి. అవి ఎవరు అనుకుంటున్నారు? పూర్వం గురువుగారి యొక్క భోజనం లాగేసాయి. ఆయన ఏ రైల్లోనో పెడుతున్నప్పుడు ఆయన కోసం పులిహార తెచ్చుకుంటే అప్పర్ బెర్త్ ఎక్కి గురువుగారికి తెలియకుండా ఈ పులిహార కొట్టేసిన శిష్యుడు అయి ఉంటాడు వాడు. అందులో వచ్చే జన్మలో నాకింత పులిహార, నాకింత దద్దోజనం నాలిగి బయటెట్టుకుని ఏడుస్తూ కుక్క అయి పుడతాడు. అందువల్ల అడిగి పుచ్చుకోండి, పర్వాలేదు. ఇక పువ్వులు అపహరిస్తే, పువ్వులు ఇందాకే చెప్పాను కదా మీకు, దేవ పుష్పాలు లేక మానవ పుష్పాలు, ఇంక ఏ పుష్పాలైనా అది తమ కోసమైనా దేవతల పూజకైనా చెప్పకుండా అపహరిస్తే మాత్రం అటువంటి వాడు కోతయి పుడతాడు, కొండముచ్చయి పుడతాడు. యానాపహరణాదుష్ట్రహ, ఉష్ట్రహ అంటే ఒంటె. ఒంటి జన్మ ఎందుకు ఎత్తారు అంటే యానములను అపహరించడం వల్ల, వాహనములు అపహరించడం వల్ల. ఈ గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, రథాలు ఇవన్నీ పూర్వం అపహరించేవారు. ఇప్పుడు కలియుగంలో సైకిళ్ళు, బైకులు, కార్లు ఇవన్నీ అపహరించిన వాళ్ళు నెక్స్ట్ రకరకాల జన్మలు, అందులో కుంటి గుడ్డిగా ఉండేటటువంటి ఒంటిగా గ్యారంటీగా పుడతారట. ఆ తర్వాత మళ్ళీ పశుంహృత్వా భవేద్గజ, పశువులను అపహరిస్తే మేకలు, ఆవులు, గేదెలు వీటి కూడా ఎత్తుకుపోతారండోయ్. పశువులు కూడా దొంగతనం చేసి అమ్ముకునేవాళ్ళు లేక వండుకు తినేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏనుగై పుడతారు. నైతావతాలం విప్రేంద్ర పాప కర్మ ఫలోదయం. ఇలా ఒక్కొక్క పాపమునకు ఒక్కొక్కటి. తీవ్రంగా దగ్గుతో తీవ్రమైనటువంటి క్షయరోగంతో బాధపడుతున్న వాళ్ళు పూర్వజన్మలో వెండిని దొంగతనం చేసిన వాళ్ళు, కుష్ఠరోగం పొందినటువంటి వాళ్ళు సువర్ణాన్ని అపహరించిన వాళ్ళు, నవరత్నాలు అపహరించినటువంటి వాళ్ళు ఒళ్ళంతా పొడలు వచ్చి అదొక విచిత్రమైనటువంటి పొట్టు రాలుతూ ఉండగా అదేదో సొరియాసిస్సో ఏదో అంటారు, అలాంటి రోగాలతో బాధపడతారు. అందువల్ల ఏదో ఒక రోగంతో మాత్రం వాడు తీసుకోవలసిందే చేసిన పాపం వల్ల. పైగా ఈ దొంగతనం వల్ల రాబోయే జన్మల్లో ఇలాంటి విచిత్రములైనటువంటి ప్రాణులుగా పుట్టడమే కాక నరకే వర్తనంచాస్తి మహాఘోరేతి దారుణే, భయంకర నరకాలు కూడా అనుభవించక తప్పదు. ఓ పక్క నరక శిక్ష, మరో పక్కన నీచి జన్మలు. అందువల్ల మొత్తం మీద పాపకర్మల ఫలితం అంటే ఏమిటో తెలిసిందా అన్నాడు ఆయన. ఈ శ్లోకం చదివినప్పుడల్లా ఒక రకమైన గగుర్పాటు కూడా కలుగుతుంది. అహో కష్టం మహాప్రాజ్ఞ పాపకర్మ ఫలోదయం, ఏవం పాపఫలం జ్ఞాత్వా మునే జ్ఞానరతో భవ, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే మునే. చూసావు కదా, పాపకర్మల ఫలం వల్ల ఎన్ని కష్టాలు కలుగుతాయో, ఈ పీడ, ఈ బాధ అనుభవించినప్పుడు తప్ప ఉత్తప్పుడు తెలియదు. అది గ్రహించి కర్మల వల్ల ఎప్పటికైనా మొత్తం మీద పాపములు చేయటం వల్ల సుఖం లేదు, నరక బాధ తప్పదు, భూలోకంలో నీచ జన్మలు తప్పవు, రోగాలు తప్పవు అని గ్రహించి జ్ఞానంతో కర్మలను భస్మం చెయ్యాలి. అప్పుడు జ్ఞానం కలిగిన వాడికి ఏమవుతుందన్నమాట, పరద్రవ్యాపహరణం వల్ల వచ్చేటటువంటి విషయం ఎప్పటికప్పుడు మనస్సులో ఉంటుంది. బాగా చదువుకోగా, పురాణములు వినగా 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 ఏమవుతుందన్నమాట, ఓహో ఈ దొంగతనం వల్ల ఈ పాపం ఉన్నది, ఇతరుల సొమ్ము మనకు వద్దనిపిస్తుంది. అప్పుడు పక్క వాళ్ళ భవనాలు కబ్జా చేస్తామా, స్థలాలు కబ్జా చేస్తామా, చేయం కదా. ఎంత ఆశ్చర్యం అండి. కొన్ని చోట్ల వాళ్ళ బిల్డింగులు లాగేయడం, స్థలాలన్నీ లాగేయటం, అవి అమ్మేయడం. ఏం చేసుకుంటారో ఈ డబ్బు తెలియచేవరకు వాళ్ళకి. ఒక మనిషి బ్రతకడానికి సుఖంగా కావలసిన ధనం కంటే ఎక్కువ అదృష్టం బాగుంటే రావచ్చు, కాదనండల్లా. కానీ అవతల వాడిని బాధపెట్టి, చంపి, ఏడిపించి, దొంగతనం చేసి, వాడి స్థలాలు లాక్కుని ఈ సొమ్ము సంపాదించడం వల్ల చిట్ట చివరికి నీకేం లాభం? ఇది ఏమైనా అనుభవించగలవా? ఒకసారి ఒక వ్యక్తి ఒక గదిలో ఒక ఇంట్లో ఉండగలడు, కానీ 100 ఏళ్లలో ఉండలేడుగా. తాను సంపాదించిన ధనం అన్యాయ మార్గంలో రావడం వల్ల చివరికి ఆ ఇంట్లో కూడా బతకడవాడు, రోడ్డు మీద చస్తాడు. అందుకే యాక్సిడెంటుల్లో చావడమో లేకపోతే విమానాల్లోనో ఇంకో చోట వెళ్ళిపోతున్నామంటే కొంచెం జాగ్రత్త పడాలి అని గ్రహించాలి. అనుక్షణము కూడా మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని సత్కర్మాచరణం చెయ్యాలి. ఎన్ని చేసినా కర్మఫలములు అనుభవిస్తే అప్పుడు ఆ కర్మఫలం అనుభవించడం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతోంది.
జ్ఞానం ఒక అగ్ని, మనం చేసిన కర్మలు గడ్డిపరకలు. ఎండిపోయిన గడ్డిపరకకి నిప్పు తగిలితే ఆ గడ్డిపరక వెంటనే బూడిదైపోతుంది. అలాగే జ్ఞానాగ్నితో కర్మలనేటటువంటి దర్భలని కాల్చి బూడిద చేసుకోవాలి. ఆ విధంగా మానవుడు పాప పుణ్యకర్మల ఫలానికి అతీతుడై ఉండాలి. కానీ మానవులకి మాయ అని ఒకటి కప్పుతూ ఉంటుంది. ఈ మాయ వల్ల ఏమవుతున్నట్ట, ఆవరింపబడి తాను పాపం చేస్తున్నానని అనిపించినప్పటికీ ఇంక దాన్ని విడిచిపెట్టలేడు. అదే మాయ అంటే. అయ్యో ఇది తప్పు, దీనివల్ల నేను నాశనం అవుతాననే ఊహ మనస్సులో ఉన్నప్పటికీ మాయ ఆవరించడం వల్ల అదే పని మళ్ళీ 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 చేస్తూనే ఉంటాడు. పూర్వం ఒక పల్లెటూళ్ళలో, గంగానదికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూళ్ళలో, ఒక గ్రామంలో ఓ పండిత దంపతులకి ఒక కూతురు పుట్టింది. ఈ కూతురు చిన్నప్పటి నుంచి గుడ్డిదై పుట్టింది పాపం. దానితో చెవులు వినబడేవి కాదు. తన పని తాను చేసుకోలేకపోయేది. పని కళ్ళు లేవు, చెవులు వినబడకపోయినా తిన్న దొరుకుతుందంటే ఏం తిన్నా పడేది కాదు. గొంతులో పుండు ఏర్పడింది, అంటే సకల రోగాలు వచ్చాయి. ఆ అమ్మాయిని పోషించలేక తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఏం కర్మరా, పుట్టక ఒక్కతే కూతురు పుట్టింది, పుట్టిన కూతురు ఇలా తగులడింది, తిండి తినలేదు, గొంతుకులో నొప్పి అంటుంది, చెవులు సరిగ్గా వినపడవు, కళ్ళు కనపడవు అని బాధపడ్డారు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. ఎన్ని రకాలైనటువంటి వైద్యములు చేయించినా ఆ అమ్మాయికి రోగం తగ్గలేదు. పైగా ఆ ఊళ్ళో ధన్వంతరితో సమానులైన ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. చూపు కూడా తెప్పించిన వాళ్ళు ఉన్నారు చాలామందికి. కానీ ఈ అమ్మాయికి చూపు తెప్పించలేకపోయారు, చెవులు వినబడేలా చేయలేకపోయారు. అన్నం తినడానికి పనికొచ్చేలాగా గొంతులో ఉన్న పుండుని కూడా వాళ్ళు బాగు చేయలేకపోయారు. అలాగే నానాయాతన పడుతూ తీసుకుని ఆ అమ్మాయి 25 సంవత్సరాల వయసులోకి వచ్చింది. తల్లిదండ్రులకి బాధ కలిగింది. ఎందుకని, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మేము చచ్చిపోతే ఈ పిల్లని ఎవరు రక్షిస్తారు? తల్లిదండ్రులకు ఉన్న పెద్ద బాధ అదే కదండి. పిల్లలు సరైన మార్గంలో లేకపోతే, వాళ్ళకు ఒక సరైన గమ్యం లేకపోతే వాళ్ళు ఎప్పుడు లోపల కుంగిపోయి అనారోగ్యం పాలైపోతారు. అయ్యో ఈ పిల్లకి పెళ్ళవదు, పెళ్ళవ్వకపోతే మొగుడు రాడు, రాకపోతే దాన్ని పోషించేవాడు ఉండడు, మేము చచ్చిపోతే ఈ పిల్లని ఎవరు చూస్తారు? మేముంటేనే అన్నం నానాయాతనబడి కొద్దిగా తినిపిస్తే తినలేకపోతుంది, ఇక ఎవడు లేకపోతే ఎవడు తినిపిస్తాడు అని పాపం రోజు కుమిలిపోయి, ఊళ్ళోకి ఎవరైనా పండితులు, పెద్దలు, జ్ఞానులు వస్తే చాలు వెంటనే కాళ్ళ మీద పడి మా అమ్మాయిని ఏమన్నా బాగు చేయగలరా అని అడిగేవారట. ఎవరి బాధ వాళ్ళది కదా. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడొస్తే వాడిని అల్లా పట్టుకుంటారు, కష్టం వచ్చినప్పుడే పట్టుకుంటారు. మళ్ళీ సుఖం వస్తేనే పొరపాటున గడపెక్కితే పట్టు. మనం చూడటం లేదా? ఉద్యోగం రాని క్రితం వరకు కూడా దాసాంజనేయ గురుదేవా, మీరు రాముడు, నేను దాసాంజనేయ అని మా దగ్గరికి వచ్చేవాళ్ళని చాలామందిని చూసాం. ఒక్కసారి ఏ మంత్రమో అనుష్ఠానం ఇచ్చాక వాడి కర్మ బాగుండి ఉద్యోగం వస్తే, అబ్బే నేను నా కష్టంతో ఉద్యోగం సంపాదించాను, ఇదంతా నా ఘనకార్యం అంటాడు. మళ్ళీ గడపెక్కడు. అప్పు తీరేదాకా అప్పులు ఉన్నాయండి, డబ్బులు రావాలండి అని పీఠానికి వస్తారు. అప్పు తీరిపోయి డబ్బు వచ్చిందా, ఇక మళ్ళీ అక్కడికి వస్తే ఒట్టు, గురువుగారు ఏమన్నా మా ఇంటికి రాగలరా అంటాడు వాడు. ఇలా అందుకని మా పెద్దలు ఏమనేవారు అనమాట, పని అయ్యేదాకా దాసాంజనేయ, పని అయ్యాక వీరాంజనేయ, నువ్వెంత బతికేద్దాడు అనమాట. పోనీ ఆవకతోనే ఆంజనేయుడు తలుచుకున్నారు. కాబట్టి అలా ఉండకూడదు. సరే పాపం వీళ్ళు ఇలా బాధపడుతూ వచ్చిన వాళ్ళ కాళ్ళ మీద పడుతూ రక్షించమంటే ఎవరో ఏం చెప్పినా అవడం లేదు అమ్మాయికి పని. ఒక్కొక్కడు వచ్చి ఒకటి చెబుతాడు, చెప్పినా వీళ్ళు చేయలేరు. అమ్మాయి చేత నవగ్రహ ప్రదక్షిణ చేయించండి అంటే, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసేస్తే తగ్గిపోతుందా అండం. ఎవర్రా మీ పిల్లకి జాతక దోషాలు ఎక్కువగా ఉన్నాయి, ఒక 9 రోజులు 27 రోజులు నవగ్రహాలకు రోజు 108 ప్రదక్షిణలు శ్రద్ధతో భక్తితో చేయించండి అంటే, అలాగే 2 రోజులు అయ్యాక చేయించలేకపోయేవారు. అంటే ఆ పిల్ల కర్మయోగం బాగా లేకపోవటం వల్ల ప్రదక్షిణ పూర్తవదు. అర్చన చేయమంటే అర్చన మధ్యలో ఆగిపోయేది. ఏదన్నా పారాయణ చేయిద్దామంటే పారాయణ మొదలుపెట్టిన మర్నాడే ఆ పారాయణ చేసిన ఆయనకి కళ్ళు తిరిగి కింద పడ్డారట. ఇది కర్మ. అంటే ఒక్కొక్కడికి అవతలవాడికి సరైన జాతకం లేకపోతే, పూర్వజన్మ పాపం ఎక్కువ ఉంటే పారాయణ చేసేవాడికి కూడా రోగం వస్తుంది. ఇన్ని కష్టాలు ఉంటాయి. చివరికి ఇక వాళ్ళకి విరక్తి వచ్చింది. దీనిని మనం బాగు చేయలేం, మనం దాని కళ్ళ ముందు చస్తాం, ఆ తర్వాత దాని బతికి ఏమైపోతుందో అని ఒక రోజున తీవ్రంగా విలపించారు.
ఇంతలో వాళ్ళు అదృష్టం బాగుండి ఇదిగో సూతుడు అక్కడికి అడుగుపెట్టాడు. ఒక్కొక్కప్పుడు ఎక్కడో వస్తుంది యోగం. ఆ యోగం వల్ల సూత మహర్షి అక్కడికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి ఆ ఊళ్ళో ఈ సూత సంహిత అనేటటువంటి గ్రంథాన్ని పురాణ రూపంలో ప్రవచనం చేస్తున్నాడు. వెంటనే ఈ రైతు దంపతులు పరుగున వెళ్ళి, ఆ పండిత దంపతులు వాళ్ళు బాగా చదువుకున్న రైతులు, అందుకని పరుగున వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి సరిగ్గా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, తినాలంటే నోరు పనిచేయదు, గొంతులో పుండు అని అన్ని బాధలు చెప్పి, ఈ పిల్ల ఏమైపోతుందో అనే బాధతో మేము కూడా అనారోగ్యం పాలైపోతున్నామండి. మేము ఎంతకాలం బతుకుతామో మాకు తెలియదు, ఏ క్షణంలోనే మేము చచ్చిపోతే దిక్కు లేకుండా అయిపోతుంది. మీరు మహానుభావులు, ఎన్నో పురాణములు చెప్పినవారు, పుణ్యాత్ములు, పాపపుణ్యముల యొక్క ప్రభావం ఎరిగినవారు, మమ్మల్ని అనుగ్రహించండి, మార్గం చెప్పండి అనగా ఆయన ఇవాళ చెప్పను, రేపు రండి, నేను ధ్యాన నిష్టలోకి వెళ్ళి ఈ అమ్మాయి పూర్వజన్మ కర్మ ఏమిటో తెలుసుకుంటాను అన్నాడు. సరేనన్నారు వాళ్ళు. మర్నాడు వచ్చారు. మర్నాడు వచ్చినా సరే నేను చెప్పలేను, మళ్ళీ రేపు రండి అన్నాడు ఆయన. అంటే ఆయనకి కూడా సమాధిలో ఈ పిల్ల పూర్వజన్మ రహస్యం తెలియటం లేదు, సూతుడు అంతటి వాడికి తెలియటం లేదు. అంటే అంత పాపం చేసి ఉంటుందన్నమాట పూర్వం. అలా వరసగా 9 రోజులు పడి తిప్పెట్టండి ఆయన. ఇంకా 9వ రోజు ఏడుస్తూ వాళ్ళు మళ్ళీ వచ్చారు. మహాత్మా, రోజు వస్తున్నాం, మీరు రమ్మన్నప్పుడల్లా వస్తాం, కానీ వచ్చి కాళ్ళు నొప్పి పెట్టి చచ్చిపోతున్నాం తప్ప ప్రయోజనం ఉండడం లేదు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం, చివరికి పిల్ల ఏమైపోతున్నానని బెంగ, మా ఎడల అనుగ్రహంతో మీ తపశ్శక్తి అంతా ఉపయోగించండి అనగా ఆయన కొంచెం జాలిపడ్డాడు. ఇంకా రేపు సంగతి చూస్తాను, మీ సంగతి రేపు 10వ రోజున మాత్రం ఉదయం నేను సంధ్యావందనం పూర్తి చేసి జపం చేస్తున్న సమయానికి రండి అన్నాడు. వాళ్ళు సరిగ్గా సంధ్యావందనం పూర్తయి ఆయన జపం పూర్తయ్యే సమయానికి అక్కడికి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆయన తానే స్వయంగా వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుని, ఓ దంపతులారా, దైవానుగ్రహం వల్ల ఈశ్వరుడిని నేను ప్రసన్నుణ్ణి చేసుకోగలిగాను. మా దగ్గర ఒక శివస్తోత్రం ఉన్నది, బృహస్పతి చేసిన శివస్తోత్రం, అదే మీకు వినిపించాను ఓ రోజున, అదనమాట. ఆ బృహస్పతి చేసిన శివస్తోత్రం చాలా గొప్పది. సంధ్యావందనం చేసుకుని ఆ స్తోత్రం బాగా కష్టపడి జపం చేయగా, పారాయణ చేయగా, ఆ స్తోత్రంలో ఉన్న అధిష్టాన దేవత శివుడు నాకు ఓ సందేశం ఇచ్చాడు. ఆ సందేశం చెబుతున్నాను వినండి. ఈ పిల్ల ఇప్పటికీ 18,000 జన్మల క్రితం చేసిన పాప ఇప్పుడు అనుభవిస్తోందట. 18,000 జన్మల క్రితం చేసిన పాప ఇప్పటిదాకా అనుభవిస్తోంది. అంటే ఇన్ని జన్మలుగా ఆ పిల్ల ఇలాగే కష్టాలు అనుభవించి ఇప్పుడు ఈ రూపంలో పుట్టిందనమాట. ఇదంతా ఆమె పూర్వజన్మ పాపం. ఒక 18,000 జన్మల క్రితం, 18,000 జన్మల క్రితం ఆమె ఒక స్త్రీగా పుట్టింది. నల్లగా, మంచి లావుగా, దృఢంగా ఉండేది. సమున్నత వక్షస్థలంతో, కొంత పొట్టతో ఉండేది. చిన్నప్పటి నుంచి ఏ జన్మకర్మ వల్ల ఆమెకి అసత్యాలు, మోసము, ఈ లక్షణాలు వచ్చాయి. ఇలా ఉండగా ఆ ఊళ్ళోకి ఒక సన్యాసి ఒకడు వచ్చాడు. ఆ సన్యాసి కఠోర దీక్షతో, నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటాను అని నియమం పెట్టుకున్నటువంటి వాడు ఆయన. ఆయన చాతుర్మాస్య దీక్ష కోసం ఈ పిల్ల ఉన్న ఊళ్ళోకి వచ్చాడు. ఆ సమయంలో ఆమె పేరు కాంతిమతి, కాంతి కలిగినది. పేరుకి కాంతిమతి కానీ నల్లగా ఉండేది. ఏ విధమైన కాంతి లేకపోయినా కాంతిమతి అని పేరెట్టారు. ఎవరో చెప్పారట, ఊళ్ళోకి ఒక ఆయన వచ్చాడు సన్యాసి. ఆయన యువకుడు, అందంగా ఉన్నాడు, చక్కగా పురాణాలు చెబుతాడు, సంస్కారవంతుడు. ఆయన పురాణ కథలు చెబుతూ ఉంటే, తత్వం చెబుతూ ఉంటే చెప్పే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్పగా ఈ కాంతిమతి పురాణానికి వెళ్ళింది. 4 నెలల పురాణం అది. ఆయన పురాణం చెప్పిన 9వ రోజు ఈమె వినడానికి వెళ్ళింది. చాలా బాగా చెప్పాడు ఆయన, ఆకర్షితురాలయ్యింది. 4 రోజులు విన్నాక 5వ రోజు ఆయన మీద దీనికి వ్యామోహం కలిగింది. పెళ్లి చేసుకుంటే ఇలాంటివాడిని చేసుకోవాలి, వాడి సన్యాసి అయినా వాడికి బాగా బట్టలు ఇస్తున్నారు, అంతాను పళ్ళు ఇస్తున్నారు, జీడిపప్పులు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, ఆయనకి రకరకాలైనటువంటి వస్తువులు వస్తుంటే వస్తువులు అందరికీ పంచిపెడుతున్నాడు. అదే ఆయన పెళ్లి చేసుకుని ఏదో రక సంసారంలో దింపితే
ఆ చీరలన్నీ నావైపోతాయి. ఆయనకి ఇచ్చే బంగారం అంతా నేను కొట్టేయచ్చు, నగలు చేసుకోవచ్చు. ఆయనకి ఇచ్చే బట్టల్లో కొంత అమ్మకానికి పెడితే, బట్టల వ్యాపారం పెడితే అలా కూడా డబ్బులు వస్తాయి అని ఈ విధంగా దిక్కుమాల ఆలోచనలో పడింది. అందువల్ల ఒక్కొక్కప్పుడు మన దగ్గరకు వచ్చే భక్తులు ఏ ఉద్దేశంతో వస్తారో మనకు తెలియదండో. వచ్చిన వాళ్ళంతా మేము గొప్పవాళ్ళం అన్నంత మాత్రం నమ్మడానికి లేదు. కాకపోతే ఈ సన్యాసిని పెళ్ళికి ఎలా ఒప్పించాలి? ఆయన ఎవరైనా వస్తే అక్కడి నుంచి ప్రసాదం ఇస్తాడు తప్ప ఎవరితో మాట్లాడు. పురాణం అయ్యాక ఏకాంతంగా ఉంటాడు, మాట్లాడు. బాగా ఆలోచించిందిటండి, బాగా ఆలోచించింది. ఈయన బొట్లో వేసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు దానికి ఆలోచన వచ్చింది. ఈయనకి జాలి ఎక్కువ. ఎవరికైనా కష్టాలు ఉన్నాయంటే కరిగిపోతాడు. అందుకని ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, చిన్నప్పుడే పెళ్ళయిందండి, నా భర్త పోయాడండి, అందువల్ల నేను నానాయాతన పడిపోతున్నాను, ఇలాంటి వాళ్ళని మీరు అనుగ్రహిస్తారట కదా అనగానే జాలి పడిపోయి, అయ్యయ్యో నీకు చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది, అప్పుడే భర్త పోయాడా, డబ్బు లేదా, ఇంత కష్టపడుతున్నావా వెర్రి తల్లి అని ఆ రోజు నుంచి తనకు వచ్చినటువంటి వస్త్రాల్లో చీరలు లాంటివి అమ్మాయి ఇవ్వడం మొదలుపెట్టాడు. కొన్ని ఫలాలు ఇచ్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు. క్రమంగా రోజు ఎంతో భక్తి నటించి, వైరాగ్యం నటించి, అబ్బా ఎంతకంటే భక్తురాలు లేదన్నట్టుగా నాటకం ఆడింది. ఆయనకి పాదసేవ చేసింది. మొత్తం మీద ఆయన మనసును ఆకట్టుకున్నది. ఒక రోజున ఏం చేసింది, చాతుర్మాస్య దీక్షలో 2 నెలలు గడిచాయి. ఇంక 2 నెలలు అయితే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే లోపల ఆయన ఏదో రకంగా సంసారంలో పడేయాలి. అందుకని ఓ రోజున కాళ్ళు నొక్కి, స్వామి ఇంతకాలంగా సేవ చేశాను, మీరు కూడా భక్తవాత్సల్యం కలిగిన వారు, అందువల్ల నాకు ఒక వరం ఇవ్వండి అంది. ఈ దాదాపుగా 15 రోజులుగా సేవ చేస్తూ ఉండడం వల్ల ఈ పిల్ల మీద ఒక రకమైన వాత్సల్యం కలిగింది ఆయనకి. అందుకని అది ఏం అడుగుతుందో వెనక ముందు చూడకుండా, నువ్వు ఏం కోరితే అది చేస్తాను, కోరుకో అన్నాడు. మాట ఇచ్చారు, తప్పకూడదు అంటే తప్పనన్నాడు ఆయన. అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంది. ఈయనకి మతిపోయింది, నేను అలాంటి మాట ఇవ్వలేదు, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటాను, సన్యాస దీక్షతో ఉంటాను, ఒక్కసారి సన్యాసిగా ఉంటాను అని నాకు నేనే శ్రాద్ధం పెట్టుకుని ఈ ఆశ్రమంలో ప్రవేశించి నిరంతరం దీక్షతో తిరుగుతున్న నేను మళ్ళీ సంసారంలోకి వస్తే కర్మభ్రష్టుణ్ణి, ధర్మభ్రష్టుణ్ణి అవుతాను. నీకు ఇచ్చిన మాట తప్పితే తప్పులేదు, ఎందుకంటే నువ్వు నన్ను మోసంతో మాటిచ్చి నీ మార్గంలోకి లాగాలనుకుంటున్నావు. నేను గురువుల దగ్గరికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటానని త్రిమూర్తుల మీద ప్రమాణం చేసి నాకు నేనే శ్రాద్ధం పెట్టుకుని అన్నీ విడిచిపెట్టి తిరుగుతున్నాను. ఒక చాతుర్మాస్యంలో తప్ప తక్కిన కాలంలో నేను ఎక్కడ ఎక్కువ కాలం ఉండను. అలా పురాణాలు చెప్పుకుంటూ సంచారం చేస్తూ తిరుగుతాను, కోరికలు లేనివాడిని. నువ్వేం చేసావు, నా దగ్గరకు వచ్చి భక్తి నటించి సేవ చేసి వాత్సల్యాన్ని నా ద్వారా పొందావు. నేను నీకు మాటిస్తున్నప్పుడు నువ్వేదో ఇంకేదో వరం అడుగుతావు అనుకున్నాను తప్ప ఇలా నన్ను సంసారంలోకి అడుగుతావని ఊహ లేదు కనుక నేను సంసారంలోకి రాను, ఎందుకంటే చావడం మంచిది అన్నాడు ఆయన. నిజమే, నారదుడు చూడండి, సంసారంలో ప్రవేశించలేని బాబోయని ఎంత ఏడ్చాడు. ఆయన కోసం వారణాసి వారు 1 పద్యం రాశారండి. తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో సామమో యోగమో భువన రక్షా దక్ష నైపుణ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని ననుల్ హింసించి మీరెల్లరూ విపరీతం బగు వర్ణ సంకరపు పెండ్లిల్ చేసుకోమందురే. నారదుడంతటి వాడు సంసారంలో ప్రవేశించే ముందు ఎంత ఏడ్చాడో తెలుసా. మాయ, ఆ మాయలో పడే ముందు అంటాడు ఆయన, తపస్సు చేసుకునేవాడిని లేదా నిరంతరం సంగీతం పాడుకుంటూ నారాయణుడి మీద గీతాలు వాడుకునేవాడిని, 3 లోకాలు తిరిగేవాణ్ణి, జపం చేసేవాణ్ణి, సమస్త లోకాలని రక్షించడానికి ప్రయత్నించేవాణ్ణి. ఇవి విడిచిపెట్టని నన్ను మీరు అన్యాయంగా సంసారంలో పారేస్తారా, ఈ దిక్కుమాలిన వర్ణశంకరపు వివాహం నాకు అంటగడతారా అని ఏడ్చాడు ఆయన. అందువల్ల జ్ఞానులు ఇక సంసారంలో ప్రవేశించకూడదనుకున్నప్పుడు ఎవరెన్ని రకములైన ప్రయత్నములు చేసినప్పటికీ తమ స్థిరమైన దృఢమైన సంకల్పం విడిచిపెట్టరు. అందుకని ఆయన విడిచిపెట్టనన్నాడు. దాంతో దానికి మండిపోయింది. ఇదిగో నేను ప్రేమతో వచ్చాను, నీ ఆశ్రమంలో ఉంటాను, నిన్ను చేపట్టి తద్వారా సుఖాలు పొందాలనుకుంటున్నాను, నన్ను కాదన్నవా నీ అంతం చూస్తాను అందుటే, నువ్వేం చేసుకున్నా పర్వాలేదన్నాడు ఆయన.
వెంటనే ఏం చేసింది, జుట్టు విరబోసేసుకుని జడలో ఉన్న పువ్వులు పక్కన పారేసి బట్టలు కొంచెం చెంచుకుని రక్షించండి రక్షించండి, ఈ దుర్మార్గుడు నన్ను అత్యాచారం చేశాడు, పాడు చేశాడని ఏడవడం మొదలెట్టింది. మొత్తం ఊళ్ళో వాళ్ళు పరుగు పరుగును వచ్చేశారు. ఈ ఊళ్ళో వాళ్ళకి ఈ మధ్యన వాళ్ళకు కూడా కొద్దిగా అనుమానంగా ఉందట. ఏమని, ఈ అమ్మాయి రోజు వచ్చి పాదసేవ చేస్తోంది, ఈయన కూడా వద్దండం లేదు, చీరలు ఇస్తున్నాడు, పళ్ళు ఇస్తున్నాడు, ఈ దిక్కుమాలాడు ఏమన్నా కొంపదీసి ఏమైనా ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడా అని ఒక రవ్వంత అనుమానం వచ్చేలా ప్రవర్తించిందిలేండి. అందుకని వాళ్ళు అనుకున్నారు ఈ సన్యాసిలో ఏదో తేడా వచ్చింది, మొదట్లో ఉన్నట్టుగా లేడు, ఇక్కడ ఇంతమంది వస్తూ ఉంటే ఎవరికి ఇవ్వకుండా ఈ పండు, ఈ చీర, ఈ కాంతిమతికి ఎందుకు ఇస్తున్నాడు అని ఎవరో కొంత పుకార్లు కూడా పుట్టించుండొచ్చు. ఏదో వచ్చింది కర్మ, అందుకని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏమయ్యా సన్యాసి, కఠోర నియమనిష్టలు కలిగిన వైరాగ్య సంపన్నుడవనే భావనతో చాతుర్మాస్య దీక్ష మా ఊళ్ళో చేయమన్నాం, గంగా తీరంలో పవిత్ర గ్రామంలో చాతుర్మాస్య దీక్షలో ఉండి దీక్ష విడిచిపెట్టి బలాత్కారంగా ఈ స్త్రీ జీవితం పాడు చేస్తావా అంటే ఆయన, మహానుభావులారా, నేను నిరంతరం చదివే పురాణముల మీద ఒట్టు, నే చేసే సంధ్యావందనాది కార్యక్రమాల మీద ఒట్టు, అంటే సన్యాసులకు కూడా సంధ్యావందనం ఉంటుంది, సంధ్యావందనం అనేది అందరికీ ఉంటుంది, నియమాలు విధానాలు తేడా, నా జపాల మీద ఒట్టు, ఆమె నన్ను సంసారంలో లాగాలని చూసింది, నా మాట వినకపోతే పొమ్మన్నాను, పొమ్మంటే ఏం చేసింది, ఇలాగా కట్టుకథలు కల్పించింది అనగానే వినలేదు వాళ్ళు. పైగా అది ఏడ్చేస్తుంది, పైగా ముక్కిలా గిల్లుకుని బట్టలు చెంపుకుని జుట్టు విరబోసుకుని వాడు నన్ను రక్కేశాడు, గిల్లేశాడు, నా జీవితం పాడైపోయింది బాబోయ్, నన్ను బాగు చేయండి అంది. చివరికి అందరూ కలిసి ఏమీ తేల్చలేక మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఆ మహారాజు గారికి కూడా ముందేమో ఈ సన్యాసి పని చేశాడేమో అనిపించి, ఎవరక్కడ ఈ సన్యాసిని చెరసాల్లో పారేయండి, రేపు కాళ్ళు చేతులు ఖండించండి అన్నాడు. ఆ సన్యాసి చిరునవ్వు నవ్వుతూ ఇదంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారికి అనుమానం వచ్చింది. అపరాధం చేసిన వాడైతే కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు, బాబోయ్ చేతులు నరకద్దండి, ఒకవేళ తప్పు చేశానంటాడు. ఆయన నిర్వికారంగా చిరునవ్వుతో ఈశ్వరేచ్ఛ, ఏం జరిగినా ఇది శివకటాక్షం అంటున్నాడు. కాబట్టి ఈయన అపరాధం చేయలేదేమో, ఎందుకు ఆయన ముఖం చూస్తే ఆయన తప్పుడు మనిషిని అనిపించట్లేదు అనిపించింది. అందుకని మర్నాడు కాళ్ళు చేతులు నరికే శిక్ష అప్పుడే వేయకండి, ఒక్క 3 రోజులు ఆగండి అన్నాడు. 3 రోజులు ఆగండి అని ఆ తర్వాత ఏం చేశాడు, ఏమమ్మాయి, అతడు నీపై అత్యాచారం చేస్తూ ఉండగా, బలాత్కారానికి ప్రయత్నిస్తూ ఉండగా ఎవరన్నా చూశారంటే ఎవరూ చూడలేదండి, శివుడే చూశాడు అంది. అయితే ఇదేదో తెలియదాక నువ్వు కూడా జైల్లో పడుండు అని ఇతన్ని చెరసాల్లో పెట్టారే, ఆ చెరసాల పక్క గదిలో పెట్టారు ఆవిడ్ని. ఈ 2 చెరసాలకి మధ్యలో కిటికీలు ఉన్నాయి అంతే, ఓసలు. అర్ధరాత్రి వాళ్ళ ఈ అమ్మాయి ఆ కిటికీ ఓసలోంచి సన్యాసిని ఇలా రా అంది. ఆయన రావలేదు, రాకుండా అలాగే కూర్చున్నాడు. చూసావా సన్నాసి, సన్యాసి పోయింది, ఇప్పుడు సన్నాసిలోకి వచ్చింది. చూసావా సన్నాసి, నేను నిన్నేమని బతిమాలాను, పెళ్లి చేసుకో, సుఖంగా ఉందామన్నాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి కాపురం పెట్టి కానుకలన్నీ పోగేసుకుని మంచి బిల్డింగ్ కట్టుకుందామన్నాను. ఈ గంగా తీరంలో అయితే గుంటూరులో ఆ మాత్రం సంపత్ నగర్లో స్థలం దొరకకపోతుందా అన్నాను. విన్నావా, వినలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు నా మాట వింటానంటే నిన్నేదో రకంగా తప్పిస్తాను. ఆ తర్వాత మరిద్దరం ఇంకో తోటకు పోయి పెళ్లి చేసుకుని సుఖంగా ఉందామనగానే, పిచ్చిదానా, శిరస్సు పోయిన, కాళ్ళు చేతులు ఖండింపబడిన, నా శరీరంలో ప్రేగులన్నీ రాజుగారి చేత బయటికి వెలికి తీసుకొని రాబడిన, సర్వనాశనం అయిపోయిన ఈ మార్గం నుంచి బయటికి రాను, ఈ సన్యాస దీక్ష విరమణ చెయ్యను, ఎలా జరగాలో అలా జరుగుతుంది అన్నాడు. అక్కడ కాపలా భట్టుల్ని జాగ్రత్తగా వినమన్నాడు రాజుగారు. అందుకే ఇద్దరిని పక్కపక్కన పెట్టాడు. రాత్రిపూట వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అప్పుడు అసలు రహస్యం బయటకు వస్తుందనే ఉద్దేశంతో రాజుగారు తెలివిగా ఈ పని చేశాడు. భట్టులు విన్నారు. పొద్దుటే రాజుగారికి విషయం చెప్పారు. వెంటనే రాజుగారు సభను ఏర్పాటు చేశారు. జరిగిందంత అందరికీ చెప్పి, చూశారా, తొందరపడి మనం ఒక వ్యక్తి మీద ఒక నిర్ణయానికి అందుకే రాకూడదు. ఎవడో వచ్చి వాడు దుర్మార్గుడు, స్త్రీలోలుడు అన్నంత మాత్రం చేత మనందరం తొందరపడిపోయాం, తలో నింద వేశాం. నేను కూడా తొందరపడి కాళ్ళు చేతులు నరకమన్నాను. అదృష్టవశాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం నా ఎడలో ఉంది గనక ఒక నిరపరాధికి శిక్ష విధించకుండా నేను బయటపడ్డాను అని జరిగిందంతా చెప్పి, దౌర్భాగ్యాల ఎంత పని చేసావే, చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి పుణ్యాత్ముడి దగ్గరికి వెళ్ళావా, చిన్న వయసులో మొగుడు పోయాడని అసత్యవాడి
ఆయన దగ్గర ప్రేమ నటించావా, వాత్సల్యం నటించావా, సేవ చేస్తున్నట్టు నటించావా, చివరికి ఆయన్ని సంసారంలో దింపాలనుకున్నావా? ఇన్ని పాపాలు చేసి ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టుగా అసత్యాలు ఆడుతున్నావా అని నిందించి, ఎవరక్కడ ఇది స్త్రీ గనక స్త్రీని వధించటం మన సంప్రదాయానికి వ్యతిరేకం గనక ఈమెకి శాశ్వతంగా కారాగార శిక్ష విధించండి, యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అని విధించి సన్యాసి గారిని విడిచిపెట్టేశారు. సన్యాసి ఇంక ఈ ఊళ్ళో వాళ్ళకి నేను పురాణం చెప్పనన్నాడు ఆయన. నా చాతుర్మాసి దీక్ష ఏకాంతంగా నిర్వహిస్తాను. ఎందుకని? ఇతరుల యొక్క మనోభావములు తెలియక వెనక ముందు చూడకుండా అభాండములు వేసే దుర్మార్గులకి పురాణం చెప్పడం కూడా పాపం అట. అందువల్ల ఎప్పుడన్నా ఎవడన్నా ఏదైనా తప్పు చేశాడు అంటే చేశాడేమో, చేసే ఉంటాడు, వాడి మొహంలో అలాంటి లక్షణాలు కనపడుతున్నాయి అని రాయేస్తే అటువంటి వ్యక్తులు ఆ క్షణం నుంచి పురాణం వినడానికి అనర్హులైపోతారు. అందువల్ల తొందరపడి ఎప్పుడు ఎవరి మీద అభాండం వేయకండి సుమా. ఇప్పుడు ఎవడో వచ్చాడు పాపం, వాడేదో పురాణం వినడానికి గురువు గారితో యాత్రకు వచ్చాడు, ఇంకో అమ్మాయి ఎవరో కర్మగాలు అతనితో మాట్లాడింది, వాళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళుట అని అభాండం వేయటం పాపం. ఇలాంటి పాపాలు ఈ అభాండాలు వేసేవాళ్ళు ఇదిగో పురుగులు పెట్టిపోతారు, సర్వనాశనం అయిపోతారు. పరుల మీద నింద వేసిన వాడు ఎప్పుడూ నాశనం అయిపోతాడు. ఈ కథ మనందరికీ కూడా ఒక గుణపాఠం గుర్తుపెట్టుకోండి. అనంతరం ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడిన ఈ కాంతిమతి కుమిలిపోయింది. జైల్లో ఎక్కువ కాలం బతకలేదు పాపం. దాంతో దుర్మరణం పాలైపోయింది. ఆవేదన వల్ల అనారోగ్యం వచ్చి చచ్చిపోయింది. ఆ శవాన్ని తీసుకుపోయి దహన సంస్కారం చేసి అవతల పారేశారు. ఇలా ఒక మహానుభావుడి మీద అభాండం వేసి అతనికి అన్యాయం చేసిన పాపం వల్ల చచ్చాక నరకానికి పోయింది. నరకంలో కఠోర క్రూర శిక్షలు అనుభవించింది. శిక్షలు పూర్తయ్యాక భూలోకంలో రకరకాల జన్మలెత్తింది. 18,000 జన్మలెత్తిందిటండి మొత్తం. కుక్కగా, నక్కగా, బల్లిగా, పిల్లిగా, కుళ్ళిపోయిన ఉల్లిగా, ఎవడికో చెల్లిగా, ఈ విధంగా దోమగా, చీమగా, భామగా పుట్టి 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 ఆ పాపం చివరికి కొంత ప్రాయశ్చిత్తం కాగా ఎప్పటికీ ఈ జన్మ ఎత్తింది. అన్ని సంవత్సరాలుగా, అన్ని జన్మలుగా పాపం ఇంకా పోవట్లేదనమాట. ఒక మహానుభావుడి మీదే, సన్యాసి మీద, పౌరాణికుడి మీద వేసిన అభాండం కదా అది. వాడు నా చెయ్యొచ్చుకున్నాడు, లాగాడు, వాడు ఇలాంటివాడు ఇలాంటివాడు. అందువల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు ఎవరి మీద యూట్యూబ్లో పెట్టకండి. వచ్చే జన్మలు ఇలాగే వస్తాయి మీకు కూడా. ఆ పాపం వల్ల ఇప్పుడు ఈ జన్మలో ఓ పక్కన చెవుడు, ఓ పక్కన కళ్ళు కనిపించవు, మరో పక్కన నోటితో అసత్యాలు ఆడడం వల్ల గొంతు పుండుబడి తిండి తినలేకపోతుంది. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచైనా చెడ్డైనా చేసిన పాప ఫలితాలు అనుభవించి తీరవలసిందే. పుణ్యైర్ దేవత్వమాప్నోతి. పుణ్యం వల్ల దేవతలుగా జన్మిస్తారు. పాపై స్థావరతాం యాత్. పాపం అధికంగా ఉంటే ముందు చెట్లు, చీమలు, దోమలు ఇలా పుట్టి పుట్టి చిట్ట చివర మానుష్యం ప్రాప్నుయా నరః అని 8వ శ్లోకం చెబుతోంది. చిట్ట చివరకే మనుష్య జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో కూడా పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల మళ్ళీ సక్రమమైన మనిషిగా పుట్టాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ పనిచేస్తూ ఆరోగ్యంగా సుఖంగా ఉండే జన్మ రాదు. ఎందుకంటే చేసిన పాపాలు ఎక్కువగా ఉన్నాయి కనుక. అందువల్ల ఈమెకి ఈ దరిద్రపు జన్మ వచ్చింది అనగానే వాళ్ళు ఏడుస్తూ, ఏమండి మేము ఏదో పాపం చేసాం, అందుకే అది మా ఇంట్లో పుట్టింది, అది చేసిన పాపాలు మీరు చెప్పారు, మీరు కరుణాస్వరూపులు, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అనగా అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉందన్నాడు ఆయన. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది. అన్నం ఈ ప్రపంచంలో చాలా గొప్పది. అన్నం అందుకే నిందించకూడదు. శరీరం అన్నం వల్ల నిలబడుతున్నది. ఈ అమ్మాయి చేత 9 రోజుల పాటు మీరు వండిన అన్నాన్ని తాకింపజేయండి. మీరు పవిత్రంగా అన్నాలు వండండి, కూరలు వండండి. ఈ అమ్మాయిని దాన్ని ముట్టుకునేలా చేయండి. ఆమె చేత తాకించి ఆ ఆహారాన్ని బాగా ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళకి పెట్టండి. కట్టెలు కొట్టుకునేవాళ్ళు, కాలినడకన వెళ్ళేవాళ్ళు, యాచకులు, ఇటువంటి వాళ్ళలో తీవ్రమైన ఆకలి ఉంటుంది. వాళ్ళకి బాగా ఆకలి ఉందని తెలిసిన వాళ్ళకి రోజుకి 9 మందికి తక్కువ కాకుండా భోజనం పెట్టించండి. 9 రోజులు భోజనం పెట్టాక ఆ సన్యాసి మీద వేసిన అభాండ పాపం పోతుంది. అతనికి శిక్ష విధింపచేయాలనే కోరిక ఉన్న పాపం అది పోవడానికి
మరి 9 రోజుల పాటు పురాణ శ్రవణం చేయించండి. మొదటి 9 రోజులు అన్నదానం చేయటం వల్ల ఏమవుతుంది? చెవులకి వినికిడి శక్తి వస్తుంది. వినడం మొదలుపెట్టాక, వినడానికి పనికొచ్చేటటువంటి శక్తి చెవులకు వచ్చాక, చెవుడు పోయాక అప్పుడు నేను పురాణం చెబుతాను. ఆ 9 రోజులు శివపురాణం చెబుతాను. శివపురాణం వినడంతో సంపూర్ణంగా పాప ఫలం తొలగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ జీవితంలో ఇలాంటి పాపాలు చేయకూడదు అని ఆయన అదే పని చేశాడు. 9 రోజులు అన్నదానం చేయించాడు. దాంతో చెవులు పనిచేసాయి. కొంత కళ్ళు కూడా కనపడ్డాయిటండో, పూర్తిగా కాకపోయినా అస్పష్టంగా కనపడ్డాయి. ఆ తర్వాత ఎదురుగుండా కూర్చోబెట్టి 9 రోజుల పాటు శివపురాణం చెప్పాడు. అది విన్నాక ఆవిడ కంఠం బాగా తయారైంది. పుండుగా ఉన్న కంఠం అందంగా తయారైంది. స్వామి మీకు నమస్కారం అంది. తాను చేసిన పాతపాపానికి ప్రాయశ్చిత్తంగా ఏడ్చింది, దుఃఖించింది. సూతుడి దగ్గర మంత్రోపదేశం పొంది యావజ్జీవితము శివార్చన చేసుకుంటూ ధర్మకార్యాలతో గడిపింది. ఆరోగ్యవంతురాలయ్యాక ఆమెకు మంచి భర్త వచ్చాడు, ఐశ్వర్యం వచ్చాయి, ధర్మకార్యాలు చేసుకుని ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ కూడా ఉత్తమమైన జన్మలే పొందారు. ఈ జన్మలకు ఉత్తమం అయ్యింది. ఇప్పుడు రాబోయే జన్మల్లో కూడా పుణ్యం చేయటం వల్ల ఆవిడకి ఉత్తమ జన్మలే వచ్చాయి. ఈ విధంగా శివార్చనతో అన్నదానాదులతో ఎవడైనా సరే పాప ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ పుణ్యాత్ముడు అవ్వచ్చు. దీనికి ఒక సులభోపాయం చెప్పారు. ఇప్పుడు చెప్పే శ్లోకం అందరూ కూడా చెప్పండి. నేను మహాపాపం పాపం చేశాను మీరు నోటి అనద్దు, శ్లోకం చెప్పిస్తాను. చెప్పే ముందు శివుడు చెబుతున్నాడు బృహస్పతితో, ఒక వ్యక్తికి నేను పాపాత్ముడిని అయ్యాను, పాపం చేశాను, దానివల్ల నాకు ఈ యాతన కలుగుతోంది అనే బాధ వచ్చినప్పుడు ఏం చేయాలట? ముందు తం ప్రపద్యే మహేశ్వరం, శివుణ్ణి శరణు కోరుతున్నాను అనుకోవాలి. అనుకున్న తర్వాత ఈ శ్లోకాన్ని చదువుకోవాలట. అధ్యేష్యామి సదా వేదాన్ సాంగాన్ శుశ్రూషయా గురోః నిత్యం నైమిత్తికం కర్మ శ్రద్ధయైవ కరోమ్యహం. ఇలా అనుకుంటే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. అయితే ఉత్తమ జన్మ లేదా జన్మ విముక్తి కూడా వస్తాయి. అది ఏమిటనమాట? సాంగాన్ శుశ్రూషయా గురువు గారికి శుశ్రూష చేస్తాను. నేను గురువునికి ఎప్పుడూ సేవ చేస్తాను, గురుద్రోహం చెయ్యను. గురువునకు సేవ చేస్తూ ఈ వేదాలు వేదాంగాలు చదువుతాను, లేక వింటాను, పురాణాలు నేర్చుకుంటాను. లేదా అందరూ ఈ వయసులో నేర్చుకోలేరు కనుక ఏం చేయాలి? వింటాం. నేను గురువునకు సేవ చేస్తాను, ఆయన ద్వారా వింటాను, ఆయన ద్వారా విద్యలు స్వీకరిస్తాను, శ్రద్ధగా ఆయన చెప్పినట్టే పుణ్యకార్యములు నిర్వర్తిస్తాను. ఒకటేమో గురుసేవ చేస్తాను, 2 ఆయన చెప్పినట్లుగా వింటాను, విన్న తర్వాత ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ పవిత్ర కర్మలు చేస్తాను, మంచి పనులు చేస్తాను అని ఇలా భావించగానే వాడికి ఎక్కడ లేని శక్తి వస్తుందటండో. ఎందుకని? గురుసేవ చేస్తాను అన్నంత మాత్రం చేతనే చేసిన ఫలితం వస్తుంది, ఇంకా చేస్తే అంత ఫలితం వస్తుంది. వింటాను పురాణములు అంటేనే విన్న ఫలితం వస్తుందంటే ఇక విన్నవాడు ఎంత ఫలితం పొందుతాడో ఆలోచించాలి. నిత్యకర్మలు చేస్తాను, హాయిగా గడుపుతాను జీవితం అనుకోవడం ఎంతో మంచిది. ఈ విధంగా భావించి అందరిలో ఉన్న పరమాత్ముడిని గుర్తించి రాగద్వేషాలకు అతీతుడవ్వాలి. ఎందుకంటే మానవుడిని పాడు చేసేది 1 రాగం, 2 ద్వేషం. ఒక వ్యక్తి మీద ప్రేమ, ఒక వ్యక్తి మీద ద్వేషం, ఈ 2 మనుషుల్ని పాడు చేస్తాయి. ప్రేమ ఎక్కువైతే వాడు లేకపోతే ఉండలేం, ద్వేషం ఎక్కువైతే వాడిని నాశనం చేయకపోతే ఉండలేం. కాబట్టి రాగద్వేషాలకి అతీతుడవ్వాలి. అవ్వాలంటే ఏం చెయ్యాలి? పరమాత్ముడిని మనస్సులో ఎప్పుడూ ఊహించాలి, పరమాత్ముడిని ధ్యానించాలి. ఆయన్ని పొందడానికి వాక్కులు పనికిరావు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని 36వ శ్లోకంలో చెప్పారు. భగవంతుణ్ణి స్తోత్రం చేయటానికి మనం ఎంతో కష్టపడి పాండిత్యం నేర్చుకుని రకరకాల స్తోత్రాలు చేసినా మన మాటలు మన స్తోత్రములు ఆయన దగ్గరికి వెళ్ళవు. మనస్సుతో పాటు పరమాత్మని పొందలేక వెనక్కి వస్తాయి. కారణం భగవంతుడు వాక్కుకి మనస్సునకు ఇంద్రియములకు కూడా దొరకడు. నీ మనస్సుకే దొరకడు, నీ మాటలకి దొరకడు, ఆయన నీ ఇంద్రియాలకి దొరకడు. దొరకని వాడిని ఎలా పట్టించుకుంటాం? ఆయన ఎలా పట్టుకుంటాం? ఆ పట్టుకున్న వాడిని ఇతరులకి ఎలా పట్టివ్వగలుగుతాం అంటే కేవలం గురు శుశ్రూషయా, గురుసేవ వల్ల మాత్రమే అది సాధ్యం. అందుకనే ఇంపార్టెంట్ అయిన శ్లోకం 37వ శ్లోకం ఏమంటోంది? తస్మాత్ సర్వప్రయత్నేన శ్రద్ధయా గురుభక్తితః ఉత్సృజ్య
ప్రాకృతం భావం శివోహమితి భావయేత్. మనకిగా మనం భగవంతుణ్ణి పొందలేము గనక అన్ని రకాలుగా ప్రయత్నించి ముందు గురువుని పట్టుకో. ఆ పట్టుకున్న తర్వాత గురువుని శ్రద్ధతో భక్తితో సేవించు. శరీరం మీద మమకారం విడిచిపెట్టు. గురువుగారి శరీరం అందరిలాంటి శరీరం కాదు, ప్రాకృత శరీరం, పనికిమాలిన శరీరం కాదు అని గ్రహించు. అప్పుడు గురువు సేవ చేయటం వల్ల నీవేమవుతావు? శివోహం అనే భావన పొందుతావు, నేనే శివుణ్ణి అనే భావన పొందుతావు. దీనివల్ల జన్మ సఫలమవుతుంది అని శివుడు స్వయంగా ఒకానొకప్పుడు బృహస్పతికి చెప్పాడు. అప్పుడు బృహస్పతి ఎంతో ఆనందపడి శివుణ్ణి ఒక స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంతో ఈ సూత సంహిత పూర్తవుతుందన్నమాట. ఆ స్తోత్రం నేను చదువుతాను, వినేయండి చాలు. చిట్ట చివరిగా బృహస్పతి చేసిన అపూర్వ శివస్థుతిది. బృహస్పతిరువాచ నమశివాయ సోమాయ సపుత్రాయ త్రిశూలినే ప్రధాన పురుషేశాయ సృష్టిస్థిత్యంతహేతవే సర్వజ్ఞాయ వరేణ్యాయ శంకరాయ ఆర్తిహారిణే నమో వేదాంతవేద్యాయ చిన్మాత్రాయ మహాత్మనే దేవదేవాయ దేవాయ నమో విశ్వేశ్వరాయ చ ఋతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఓర్ధరేతం విరూపాక్షం విశ్వరూపం నమామ్యహం విశ్వం విశ్వాధికం రుద్రం విశ్వమూర్తిం వృషధ్వజం నమామి సత్యవిజ్ఞానం హృదయాకాశమధ్యగం యస్య ప్రసాదలేశేన దేవా దేవత్వమాగతాః తం నమామి మహేశానం సర్వజ్ఞమపరాజితం నమో దిగ్వాససేతుభ్యం అంబికాపతయే నమః ఓంకారాంతాయ సూక్ష్మాయ మాయాతీతాయ తే నమః నమో నమః కారణకారణాయ తే నమో నమో మంగళమంగళాయ తే నమో నమో వేద వేదాం మనీషిణాం ఉపాసనీయాయ నమో నమో నమః అని ఈశ్వరుణ్ణి, నాయనా నువ్వు కారణకారణుడివి, మంగళమంగళుడివి, వేద విజ్ఞానం కలిగిన వాళ్ళ ద్వారా ఉపాసింపబడేవాడివి, అటువంటి నీకు నమస్కారము అని స్తోత్రం చేశాక ఈశ్వరుడు బృహస్పతిని ఆశీర్వదించాడు. బృహస్పతి ఈ స్తోత్రాన్ని వ్యాసునికి ఇచ్చాడు, వ్యాసుడు సూతునికి ఇచ్చాడు, సూతుడు సౌనకాదులకు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చాను. ఈ స్తోత్రం భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వాళ్ళకి సంపూర్ణ పాప పరిష్కారం అయిపోతుంది. పాపాలన్నీ పరిష్కృతములైపోతాయి, నాశనం అయిపోతాయి. ఇహ పరాలు రెండూ కూడా లభిస్తాయి. అనేక రకములైన ఈ ఐహిక కష్టాలు తొలగిపోతాయి. ముందు ఇహం పరం రెండూ ఇచ్చేటటువంటి దివ్య స్తోత్రం ఇది. సౌనకాదులంతా దీన్ని విన్నారు, అత్యంత శ్రద్ధాసక్తులతో విన్నారు, వాళ్ళు తరించారు. తద్వారా పాప ప్రాయశ్చిత్తానికి ఈ సూత సంహిత వినాలి, దానితో పాటు ఈశ్వర స్తోత్రాన్ని కూడా శ్రద్ధాసక్తులతో వినాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తూ ఎంతో శ్రద్ధగా విన్న మీకు ఎల్లవేళలా శుభం కలుగాక. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. శివమనోహరి సేవలు గొనవే, శివమనోహరి సేవలు గొనవే, దేవీ దీవనలీవే. శివమనోహరి సేవలు గొనవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి సీమంతిని నే చేసిన పూజలు, సీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే. శివమనోహరి సేవలు గొనవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి సేవలు గొనవే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చెలువారే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చెలువారే.
కలలో పెన్నిధిగన్న పేదకు, కలలో పెన్నిధిగన్న పేదకు కల నిజమాయే నీవరానా శివ మనోహరి సేవలు గొనవే దేవీ దీవెనలీవే శివ మనోహరి. ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి, ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి, ఈ అనురాగమే ఈ పరవశమే, ఈ అనురాగమే ఈ పరవశమే శైలబాల స్థిరమై వరలా, శైలబాల స్థిరమై వరలా దేవీ దీవెనలీవే శివ మనోహరి సేవలు గొనవే దేవీ దీవెనలీవే శివ మనోహరి సేవలు గొనవే దేవీ దీవెనలీవే. నమః పార్వతీపతే హర హర మహా గోవింద గోవింద.